వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మాదాపూర్ హైటెక్లో పోచంపల్లి థ్రెడ్ ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెర్లగౌరార గ్రామంలో ఘనంగా బాల పంచాయతీ కార్యక్రమం. పిల్లలలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపుదలే ముఖ్య లక్ష్యమని వెల్లడి. పేదల పక్షాన పోరాడిన మహానేత చండ్ర రాజేశ్వరరావు. ప్రజా ఉద్యమాలకు ఆయన జీవిత స్ఫూర్తి. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వెల్లడి. నల్గొండ జిల్లా డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన యుహెచ్ఆర్ఎల్ఏఏ ప్రతినిధులు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం అందుకోవడం సూర్యాపేట మున్సిపాలిటీకి ఎంతో గర్వకారణం. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి మరియు చైర్పర్సన్ మోరిశెట్టి నివేదత్త లక్షాది వెల్లడి. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన ప్రజలు అనే నినాదంతో 10వ వార్డులో ప్రజా అవగాహన సదస్సు. ఘాట్ రోడ్డు కోసం కాదు, గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్టుంది. కంచర్ల వెల్లడి. గంజాయి నిర్మూలన లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తనిఖీలు. జాతీయ రహదారి వెంట హోటల్స్, డాబాలు, విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించిన సూర్యాపేట పోలీసులు. వజ్జినేపల్లి సర్వే నెంబర్ 52 బాధితుల సరిహద్దు వివాదం పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. నందమూరి తారక రామారావు విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. నల్గొండ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. శ్రీ సద్గురు సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం శివాజీనగర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో శ్రీ మహాయోగి వెంకటేశ్వర ఇంటిట ధ్యాన యజ్ఞం. నల్గొండ జిల్లా డీఈఓ పి సుశీందర్రావును కలిసిన పిఆర్టీయూ తెలంగాణ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మాదాపూర్ హైటెక్ హాల్ 4లో పోచంపల్లి థ్రెడ్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నేడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాల్లోనే స్టాళ్లన్నింటినీ ఆయన సందర్శించి వర్తకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో పోచంపల్లి శాలువలను ఢిల్లీలో సహచర ఎంపీలు, కేంద్ర మంత్రులకు కప్పి భూదాన్ పోచంపల్లి వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడినని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని ఈ సందర్భంగా వివరించారు. చేనేత వస్త్రాలను ధరించి మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. హైటెక్స్లో జరిగే వస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని సందర్శించి నాణ్యత కలిగిన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మాదాపూర్ హైటెక్స్ హాల్ 4లో పోచంపల్లి ట్రేడ్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాల్లోని స్టాల్స్ అన్నింటినీ ఆయన సందర్శించి వర్తకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి దర్శనం, ప్రత్యేక పూజలు అనంతరం ప్రత్యేక ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఐలయ్య వెంట అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు.
స్వాగతం. ఇప్పుడు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బీర్ల ఐలన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మీ బిడ్డ బీర్ల గారి జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు, మా అన్నలు జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా గౌలిగారు గారి కుటుంబం, గౌలిగారి నర్సింగ్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ లేకుండా అమెరికాలో ఉండి అన్నాను మా పట్టణ ప్రజలకు ఇంకా కూడా సేవలు అందించాలి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి అని చెప్పి మనం అమెరికాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ కౌన్సిలర్గా అరుణ రాజేష్ గారు, పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా సోదరుడు వడ్లోజు వెంకటేష్ గారు కూడా ఇంత అంగరంగ వైభవంగా వేల మంది మా ఆత్మీయ బంధువుల మధ్యలో ఈ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఆరుట పట్టణాన్ని మీ అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా, సొంతింటికి నేర్చే విధంగా, మీ అందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు బాధ్యతగా మీ బిడ్డగా ఈ ఆరుట పట్టణ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన మీ బిడ్డగా తప్పకుండా అన్ని విధాల అందుబాటులో ఉండి ఆరుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ మీ అందరి ఆశీర్వాదం, మీ దీవెనలంతా ఈ ఆలయ నియోజకవర్గాన్ని అహర్నిశలు అభివృద్ధిలో ముందుకు జరుపుతానని చెప్పి, ముందుకు తీసుకుపోతానని చెప్పి మళ్ళొక్కసారి గౌరీ గారి కుటుంబానికి, ముఖ్యంగా ఈ ఆరుట పట్టణ ప్రథమ పౌరాలు శరత్ వాణి గౌడ్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ల సహకారంతో ఈ ఆరుటను అన్ని విధాల ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ మీ బిడ్డగా ఈ ఆరుటను అభివృద్ధి చేసే భాగ్యం నాకు కల్పించారు కాబట్టి మళ్ళొక్కసారి మీ దీవెనలు, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులకు, పోలీసు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే స్టేట్ కెపాసిటీ దయచేసి 40 మందికి మీరు చూడాలి కాబట్టి దయచేసి స్టేట్ మీద వెంటనే తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఈ రైతన్న గారి సూచన మేరకు ఎవరైతే అమర్శించారు తెలియజేయాల్సిన ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు
అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. మొదట సూపరింటెండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ అనంతరం వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా, అవసరమైన మందులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. మొదట సూపరింటెండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ అనంతరం వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా, అవసరమైన మందులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకొని అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న అడిక్షన్ సెంటర్ను కూడా పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోగుల అవసరాలకు అనుగుణంగా విభాగాలను వేర్వేరుగా ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MCH మాతా శిశు ఆరోగ్య వార్డును సందర్శించిన కలెక్టర్ గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సిబ్బంది తమను బాగా చూసుకుంటున్నారని వారు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలను, వారి గర్భిణీ స్త్రీలను తీసుకువచ్చారని స్వస్థలాల గురించి అడిగి తెలుసుకున్నారు. మునుగోడు ప్రాంతం నుండి వచ్చామని వారు చెప్పగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఫార్మసీ విభాగాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్ మందుల నిల్వలు, పంపిణీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నేతా నరసింహారావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశానుసారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన బాల పంచాయతీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TGPA డైరెక్టర్ అభిలాష బెల్త్, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా SP శరత్చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలం చెర్లగౌరార గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశానుసారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన బాల పంచాయతీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిల్లలలో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TGPA డైరెక్టర్ అభిలాష్ బిషప్, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా SP శరత్చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ స్థాయి నుంచి పిల్లలకు ప్రజాస్వామ్య అవగాహన కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, గ్రామాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామంలో ఉన్న పలు సమస్యలపై తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచారు. పాఠశాలలో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, గ్రామాభివృద్ధి వంటి అంశాలపై బాలలు చర్చించారు. బాలలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లు, అవగాహన కార్యక్రమాలు, ప్రశ్నోత్తర సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అభిలాష్ బిషప్ మాట్లాడుతూ పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు నిర్మాణం సమాజానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని,
ప్రతి తల్లి తండ్రి పిల్లలకు సమయం కేటాయిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలే మన భవిష్యత్తు, వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి అని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమన్నారు. విద్యతో పాటు పిల్లలు సామాజిక అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని తెలిపారు. బాలల తమ హక్కులు బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ బాలల భద్రత, విద్య, మానసిక అభివృద్ధి కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో బాలల సమస్యలు, రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యంగిస్తాన్ ఎన్జీఓ, ఆశ్రిత ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చివరిగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బాలల సాధికారత, సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎంపీడీఓ వేదరక్షిత, సిఐలు ఆదిరెడ్డి, రాము, కరుణాకర్, ఎస్ఐ అంజలి, రాజీవ్ రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ సుశీందర్రావు, డీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, చెర్లగౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు 300 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత, భారత కమ్యూనిస్టు ఉద్యమ దార్శకుడు, స్ఫూర్తినేత, నేటి తరానికి మార్గదర్శకమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం అన్నారు. చంద్రశేఖరరావు జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయం ముందు భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనేత, భారత కమ్యూనిస్టు ఉద్యమ దార్శనికుడు, స్ఫూర్తి, నేటి తరానికి మార్గదర్శకమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం అన్నారు. చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే సిపిఐ జిల్లా కార్యాలయం మకుం భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు జీవితం పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం సాగిన నిరంతర పోరాటానికి ప్రతీక నిలిచిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు అపారమని కొనియాడారు. కష్టకాలలో సైతం సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని ముందుకు నడిపించిన గొప్ప నాయకుడిగా చండ్ర రాజేశ్వరరావు నిలిచారని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జీని యాదగిరిరావు, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఆర్ అంజయ్య, చారి, బొల్గూరి నరసింహ, బంటు వెంకటేశ్వర్లు, నడపరాజు, రామలింగయ్య, టి వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెంచినప్పుడు పెంచుతా ఉన్నారు, కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గిస్తారు. ఒకసారి పెంచినట్టే ఇక అదే పెంచుకుంటూ పోతూనే ఉంటారు. సామాన్య రైతుకు స్మార్ట్ ఫోన్ లేని రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ప్రభుత్వము యాప్ను రద్దు చేస్తుందా, లేదా ఆ ప్రజలకు ఏమైనా ఒక మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేసేటట్టు వాళ్ళే యాప్లో బుక్ చేసి సప్లై చేసేటట్టు ఏదన్నా మార్గం కనుక్కుంటే బాగుంటుంది. లేకపోతే మొన్న యాసంగి సీజన్లో
దాదాపుగా ఒక 40% మంది రైతులు ఈ యాప్ దొరకక, ఫోన్లు లేక, యూరియా దొరకక ఇబ్బంది పడ్డారు. దాన్ని పరిష్కరించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సామాన్య ప్రజల మీద భారం మోపి మరి అనేక రకాలుగా కార్పొరేట్ వర్గాలకు ఆదాని అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం లేదు. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కనీసం మద్దతు చూస్తే ఈ మధ్యకాలంలో 72 రూపాయలు వరకు పెంచారు. ధరలు విపరీతంగా ఎరువుల బస్తాలకు 500, 1000 రూపాయలు పెంచితే మరి మనకు ఒక 72 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇది రైతాంగ వ్యవసాయ కార్మికులు మరి నిరుద్యోగ యువతరానికి వ్యతిరేకంగా దేశంలో బీజేపీ పార్టీ పాలిస్తూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రం మీద ప్రతిపక్ష పార్టీలను చీల్చి అనేక రకాల కుతంత్రాలు లేపి ఆయా రాష్ట్రాలని ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా మరి ప్రజలు కానీ లౌకికవాదులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తాం. మరి గత ప్రభుత్వం కంటే ఒక భిన్నమైన పరిపాలన, ప్రజాస్వామిక ప్రభుత్వం, అదేవిధంగా 6 గ్యారెంటీలు మరి అన్నటువంటి అంశం మీద అనేక పథకాలు మరి ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సరే, ముఖ్యంగా ప్రకటించినటువంటి పథకాలు 1-2 పథకాలు తప్ప ఏది కూడా సంపూర్ణంగా ప్రజలకు అందినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, లేకపోతే ఇంకో 2 అంశాలు ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత సన్నబియ్యం, ఈ 3 అంశాలు తప్ప రైతుల రుణమాఫీ కూడా మరి రైతాంగాన్ని పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా రైతు భరోసా ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది. రైతాంగాన్ని ఇవాళ జూన్కి వెళ్ళే వ్యవసాయ రంగానికి సంక్షోభం అంటే స్టార్ట్ అయింది. కానీ రైతు భరోసా ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు. ఇవాళ 2 ఎకరాలకే పరిమితమైంది. అంటే రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే రైతు భరోసా అనేది రైతులకు మద్దతుగా కొంత కొనుగోలు చేయడానికి ఎరువులు కానీ లేకపోతే అనేక రకాలుగా పెట్టుబడి సాయం కోసమే రైతు భరోసా పెడతాము. కానీ ఈ ప్రభుత్వం మరి అనేక సందర్భాల్లో కేవలం 2 ఎకరాలకే పరిమితం చేయడం వల్ల రైతులకు రైతు భరోసా అనేది అందడం లేదు. దీనివల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి దాఖలాలు. అదేవిధంగా పెన్షన్స్, ప్రభుత్వం ఎన్నికలల్లో మరి పెన్షన్స్ డబుల్ చేస్తానని కళ్యాణ లక్ష్మి అనడం జరిగింది. అనేక పథకాలు చెప్పినా కూడా ఇవాళ ఆచరణలో మరి గత ప్రభుత్వం చేసిన అప్పులు చేసింది మేము చేయలేమన్నటువంటి ఒక మాటతోనే ఇలా వచ్చి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదు. అందువల్ల ముఖ్యంగా మరి గత 10-15 నెల రోజులుగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం మరి ఒక ముందు చూపు లేకపోవడంతో ఇవాడికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వద్దు కనబడుతుంది. నిన్న మనం చూసాం, అటు భువనగిరి జిల్లా కానీ ఇతర ప్రాంతాలలో కూడా చాలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా కూడా ధాన్యం ఉంది. రైతులు చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వర్షాలు పడతా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వానికి మరి కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల అనేక సమస్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద మరి ఒక ప్రజలకు ఏదైతే నమ్మకాలు ఉన్నాయో, ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎలుగు నిబంధనలు ఎత్తేసి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు అర్హులకరణానికి పంచాయతీ సెక్రటరీ కానీ, ఎంపీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఎంపీలు చేసి వాళ్ళు అర్హులైతే వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు గతంలో సర్వే చేసిన ప్రకారంగా L1, L2, L3 నిబంధనలు పెట్టి L1లో ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, L2లో ఉన్న వాళ్ళకి ప్రయారిటీ చేస్తుందో దానివల్ల L1లో ఉన్న వాళ్ళు ఇల్లు మంజూరైనప్పుడు కూడా కట్టుకోలేనటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు అని చెప్తాప్పటికీ ఇప్పటికీ దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసినంత వరకు సుమారు 600 ఇండ్లు స్టార్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. అందుకని నిబంధనలు ఎత్తేసి అర్హులైన పేదలందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి కోరుతాము. ముఖ్యంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ మీద ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పార్టీని ఆన్లైన్లో నమోదు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీకి రావడం జరుగుతుంది. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేస్తాము. ప్రధానంగా ఈ నీట్ పేపర్ లీక్ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా ధర్నా కార్యక్రమం
బహుశా దానికి అనుమతి ఉందా లేదా ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు. అతని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు. కానీ ఏదైనా కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదైతే ఆన్లైన్లో నమోదు చేసిన దానికి ఎంతమంది ఫాలో అవుతున్నారో లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగ యువకులు కానీ ప్రభుత్వం వేళ ఎంత యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహిళల హక్కులు, చట్టపరమైన అవగాహన, మహిళా సాధికారత, భద్రత మరియు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహిళల హక్కులు, చట్టపరమైన అవగాహన, మహిళా సాధికారత, భద్రత మరియు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మహిళలకు చట్టపరమైన అవగాహన కల్పించడం, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం, అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో యూహెచ్ఆర్ఎల్ఏఏ చైర్మన్ డి కమలాకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జి లలిత, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ రాజురెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సృజన, వైస్ ప్రెసిడెంట్ స్రవంతి, నల్గొండ జిల్లా సెక్రటరీ జె బిందు, జనరల్ సెక్రటరీ సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి మానవ హక్కులు, మహిళా హక్కులు మరియు చట్టపరమైన అవగాహన కార్యక్రమాలను అభినందిస్తూ మహిళా సాధికారత కోసం సంస్థ సేవలు మరింత విస్తృతంగా చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సానుకూల వాతావరణంలో జరిగే మహిళా అభ్యున్నతికి మరియు సామాజిక న్యాయం కోసం భవిష్యత్తులో పరస్పర సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వీడియో తీసుకురా ఓకే సార్. వీడియో తీయడన్నా సార్ సార్ వచ్చిన మీ దగ్గరికి గ్రూప్ ఫోటో దిగుతారు కదా మరి. ఓకే మేడం సర్టిఫికేట్ మేడం ఉంది ఉంది ఓకే నిలబడే మేడం నిలబడే ఓకే జరగండి సార్ సరిపోతుంది సరిపోతుంది వస్తారు అందరూ ఓకే రైట్ అందరు మీ వాళ్ళే సార్ అంత ఇల్లు మీ ఏదైనా మీకు అందిస్తుంటారు వార్త. Congratulations all team members. సింగల్ ఒక ఫోటో మంచి కూడా అయిపోయింది. ఓకే. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుండి ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం అందుకోవడం సూర్యాపేట మున్సిపాలిటీకి ఎంతో గర్వకారణమని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి మరియు చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఒక్కరి కృషి ఫలితం కాదని పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పట్టణ ప్రజల సహకారంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి
ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం అందుకోవడం సూర్యాపేట మున్సిపాలిటీకి ఎంతో గర్వకారణమని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి మరియు చైర్పర్సన్ మోరిశెట్టి నివేదత్త లక్షాది సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఒకరి కృషి ఫలితం కాదని పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పట్టణ ప్రజల సహకారంతో ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచిందని, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ సూర్యాపేటను రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామన్నారు. ఇటీ కార్యక్రమంలో కమిషనర్ హనుమంతారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణు గోపాల్, కౌన్సిలర్ నాగుల వాసు, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్లూ క్రాస్ అధ్యక్షులు వాలంటరీ నరేందర్ నాయుడు, నాగుల వాసు, శివ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. इसमें ये सही क्या है बोले तो 2000 से काम भी है यहाँ पे, मतलब गीला कचरा और सूखा कचरा। సో మనందరికీ తెలిసిన విషయమే, నిన్న జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో బెస్ట్ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డుకు ముఖ్యంగా మాకున్నటువంటి సిడిఎంఏ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల ప్రకారం మరీ ముఖ్యంగా మా సూర్యాపేటలో ఉన్నటువంటి కౌన్సిల్, మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కౌన్సిల్, అలాగే వైస్ చైర్పర్సన్ గారి అడ్వైజర్స్తో మా ఫ్లో లీడర్ గారు అంటే మిగిలిన మా కౌన్సిలర్ అందరూ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డు గురించి ముఖ్యంగా చెప్పాలంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, అంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో ద బెస్ట్ ఇన్నోవేషన్ కింద రావడం జరిగింది. ఈ ప్లాస్టిక్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది మన భూమిలో కరగకుండా కొన్ని వందల సంవత్సరాలు అట్లనే ఉండిపోతుంది. సో అట్లాంటి ప్లాస్టిక్ని మనం ఏం చేద్దాం అనే ఆలోచన నుంచే పుట్టినటువంటిది ఇది. సో దీనికి ముఖ్యంగా కారణం చెప్పాలంటే ప్రజలు అండ్ మా సిబ్బంది. సో ప్రజలు సుమారుగా మాకు 45 నుంచి 46 టన్స్ అనే చెత్త అనేది రావడం జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త సుమారుగా 30 నుంచి 35 టన్స్, పొడి చెత్త సుమారుగా 10 నుంచి 12 టన్స్. మా సిబ్బంది తీసుకురావడం ఒకటి. దానికంటే ముందు ప్రతి హౌస్ హోల్డ్ ఇక్కడ వాళ్ళకి చాలా అవేర్నెస్ ఉంది. ఆ విషయంలో చాలా గర్వపడుతున్నాము సూర్యాపేట పబ్లిక్, సూర్యాపేటలో వర్క్ చేస్తున్నందుకు. సో వాళ్ళు సెగ్రిగేషన్ చేసి ఇవ్వడం వల్ల మా సిబ్బందికి చాలా ఈజీ అవుతుంది అది. సో వాళ్ళు డివైడ్ చేసినటువంటి ఆ ప్లాస్టిక్ని మా ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా దాన్ని ప్రాసెస్ చేసుకొని ప్లాస్టిక్ షెడ్డర్లో వేసి దాన్ని మిక్చర్ లాగా తయారు చేసి ప్లాస్టిక్ నుంచి కొన్ని బై ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం మేము. లైక్ ఇటుకలు అండ్ ఆక్యుపెంచర్ టైల్స్ అండ్ డోర్ మ్యాట్స్, యోగా మ్యాట్స్, అలాగే ప్లాస్టిక్ ముద్దలు కూడా తయారు చేస్తున్నాం. ఈ ముద్దల్ని మళ్ళీ మేము కొన్ని కంపెనీస్కి సేల్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాటి నుంచి HDPE పైప్స్ అనేవి తయారు చేస్తున్నారు. అంటే మనకు పర్యావరణానికి ఇబ్బందికరంగా, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ప్లాస్టిక్ని మేము రీసైకిల్ చేస్తూ వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్లో, అంటే పర్యావరణానికి మేలు చేస్తూ అలాగే మా మున్సిపాలిటీకి ఆదాయం కూడా సుమారుగా 50 నుంచి 60 వేల ఆదాయం ఎవ్రీ మంత్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఆదాయాన్ని కూడా సూర్యాపేట మున్సిపల్ డెవలప్మెంట్కి అలాగే మా శానిటేషన్ వర్కర్ జీతాలకి వాడడం జరుగుతుంది. సో సూర్యాపేట మున్సిపాలిటీ ఈ ప్లాస్టిక్ నుంచి వేస్ట్ టు వెల్త్ అలాగే ప్లాస్టిక్ నుంచి మెటీరియల్ తయారు చేయడం అనేది సూర్యాపేటకి మాత్రమే యూనిక్ థింగ్. ఆ విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. సో దీంట్లో ముఖ్యంగా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్ వీళ్ళ సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలో నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడ ఒక అధికారులు ఏదైనా ఇన్నోవేషన్గా ఏదైనా కొత్తగా ఆలోచించినట్టయితే దాన్ని ఎంకరేజ్ చేయడంలో ఇక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే పబ్లిక్ ఎప్పుడు ముందుంటారనే విషయం ఈ అవార్డు ద్వారా కూడా ధృవీకరణ జరిగింది. సో ఈ అవార్డు అనేది మాకు ఇంకా కూడా బాధ్యత పెంచింది. మాకు ఈ అవార్డు ద్వారా ఇంకా ఎక్కువ చేయడానికి మాకు స్కోప్ అనేది ఏర్పడ్డది. సో ఈ అవార్డు ఇక్కడితో ఆగకుండా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఇంకా ముందుండే విధంగా ఇంకొన్ని అవార్డు సూర్యాపేట తీసుకురావడంలో మా వంతుగా మేము మా ప్రయత్నము, మా కృషి ఎల్లవేళలా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ అవార్డుకు సహకరించినటువంటి సూర్యాపేట పబ్లిక్కి, సూర్యాపేట ప్రజలకి, సూర్యాపేట పెద్దలకి అలాగే మా సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు. అండ్ ఈ అవార్డు కూడా వాళ్ళకే అంకితం. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వేణు గారికి, మిగతా వార్డు కౌన్సిలర్లందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మన సూర్యాపేట మున్సిపాలిటీకి పర్యావరణానికి బెస్ట్ పర్యావరణానికి నెక్స్ట్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఇద్దరి ఆధ్వర్యంలో శ్రీమతి కొండా సురేఖ గారి మంత్రి ఆధ్వర్యంలో మాకు నిన్న అవార్డు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చిన కొంతకాలంలోనే ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగించే విషయం. ఇంకా అవార్డులు రావడానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం సూర్యాపేటలో మనం చేస్తున్నటువంటి తడి చెత్త పొడి చెత్త వినియోగం. తడి చెత్త నుంచి మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము. అదే విధంగా పొడి చెత్త నుండి మనము ప్లాస్టిక్ ముద్దల్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇప్పుడు టైల్స్ కానివ్వండి, ఇటుకలు కానివ్వండి, నెక్స్ట్ ఆక్యుపెంచర్ టైల్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము. దీని చాలా సంతోషకరమైన విషయము. నెక్స్ట్ దీన్ని కూడా ఇంకా పెంచుకోవడానికి మిషనరీ పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాము. దీనికి ఫండ్స్ లభించిన తర్వాత ఇంకా డెవలప్ చేసుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డులో ప్రజా అవగాహన మరియు స్వచ్ఛంద సమావేశం విజయవంతమైంది. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన ప్రజలు అనే నినాదంతో 10వ వార్డులో నిర్వహించిన ప్రజా అవగాహన మరియు స్వచ్ఛంద సమావేశం విజయవంతంగా 10వ వార్డు కౌన్సిలర్ దీపా రమ్యరాజు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డులో ప్రజా అవగాహన అండ్ స్వచ్ఛత సమావేశం విజయవంతమైంది. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన ప్రజలు అనే నినాదంతో 10వ వార్డులో నిర్వహించిన ప్రజా అవగాహన మరియు స్వచ్ఛత సమావేశం విజయవంతంగా 10వ వార్డు కౌన్సిలర్ దీపా రమ్యరాజు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యం సురక్షితంగా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డెంగ్యూ, మలేరియా, వైరస్ ఫీవర్ వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలి. ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత అని తెలిపారు. అలాగే 10వ వార్డులో 10 రోజు దోమల నివారణ మందు పిచికారీ ఒకరోజు విడిచి మరొక రోజు డ్రైనేజీల శుభ్రత మరియు నిర్వహించిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన వార్డుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోదాల పావని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, చౌటుప్పల్ మున్సిపల్ పోలీస్ శాఖకు చెందిన ఎస్ఐ, సిఐ, మున్సిపల్ అధికారులు, వార్డు అధ్యక్షులు, ఫోటోలు శ్రీనివాచారి, ఇందిరమ్మ, కమిటీ నెంబర్ చింతల మహీధర్, షిత్తు మహేష్, మహిళలు, యువత మరియు స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి బ్రహ్మంగారి రోడ్ హౌసింగ్ కాలనీలోని
నివాసాలపై పెద్ద ఎత్తున బండరాళ్లు పడి తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానిక ప్రజలను వారి నివాసాల వద్ద కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సైరన్ ఇవ్వకుండా జరిపిన బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద బండరాళ్లు తమ నివాస గృహాలపై పడి స్లాబ్లకు రంధ్రాలు పడి తీవ్ర నష్టం కలిగిందని, రేకులపై పడి రేకులు పగిలి నష్టం జరిగిందన్నారు. నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై నిన్న జరిపిన పేలుళ్లతో మున్గోడు రోడ్ హౌసింగ్ కాలనీలోని నివాసాలపై పెద్ద ఎత్తున బండరాళ్లు పడి తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానిక ప్రజలను వారి నివాసాల వద్ద కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సైరన్ ఇవ్వకుండా జరిపిన బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద బండరాలు తమ నివాస గృహాలపై పడి స్లాబ్లకు రంధ్రాలు పడి తీవ్ర నష్టం కలిగించాయని, రేకులపై పడి రేకులు పగిలిపోయావని, ఇంటిలో పనిచేసుకుంటున్న మహిళల దగ్గర రాళ్లు పడి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని, భయంతో రాత్రి ఇల్లు విడిచి బంధువుల తలదాచుకున్నామని తమ ఆవేదనను కంచర్లకు తెలియజేశారు. గతంలో కూడా ఇదే విధంగానే రాళ్లు పడ్డాయని, అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని, ఘాట్ రోడ్ 20 మీటర్ల లోతు తవ్వుతున్నారని ఎందుకు అర్థం కావడం లేదని, గుప్త నిధుల కోసం తవ్వుతున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై కంచర్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాలు ఉన్న ప్రాంతాలలో ఓపెన్ బ్లాస్టింగ్ ఎలా జరుపుతారని, అధికారులు ఎలా అనుమతిస్తారని, అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పిందని, ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీశారు. 20 మీటర్ల గుంతలు ఎందుకు తీస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నట్లు, గుప్త నిధుల కోసమా అని అనుమానం వ్యక్తం చేశారు. అసలు గుట్టపై ఘాట్ రోడ్ నిర్మాణం కొరకు డిపిఆర్ ఎస్టిమేషన్లు ఉన్నాయా? ఉంటే టెండర్ ప్రక్రియ చేశారా లేక నామినేషన్పై ఇచ్చారా? అసలు మంజూరీ ఉందా అని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలకు నీళ్లు వదిలి కాంగ్రెస్ నాయకుల జోబులు నింపడానికి అధికారులు పనిచేస్తున్నట్లుందని విమర్శించారు. నగరంలో తాము మంజూరు చేయించిన పనుల నిధులను సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు మళ్లించి ప్రజలకు ఉపయోగం లేని చోట, కాంగ్రెస్ నాయకుల వెంచర్లు ఉన్న చోట నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని, వీటన్నిటిపై విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. నిన్న బ్లాస్టింగ్లో నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కాంట్రాక్టర్పై వెంటనే కేసు నమోదు చేయాలని అధికారులను కోరారు. నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు మారగోని భవానీ, గణేష్, పెరిక యాదయ్య, బానవత్ దీప్లా, కుందూరి దీపిక, ప్రవీణ్ రెడ్డి, గోపగోని స్వాతి రాజశేఖర్, జి ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దన్నపల్లి సత్తన్నం, స్థానిక నాయకులు పెరిక కరణ్, జయరాజ్, మల్లికార్జున్ తదితరులు వెంట ఉన్నారు. వచ్చి మొత్తం ఆ బిల్డింగ్ మీద పడి తర్వాత స్లాబ్ వరిగి తర్వాత రేకులు వరిగి ఇంతవరకు మీరు రెస్పాన్సే లేదు, మీరు పట్టించుకునే పరిస్థితే లేరు. కనీసం కాంట్రాక్టర్ని పట్టుకొచ్చి లోపల కూర్చోబెట్టిందే లేదు. తర్వాత ఇప్పటికి ఇది ఒకటే కాదు, ఇది 6-7 నెలల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ. 6-7 నెలల నుంచి ఎస్టిమేట్ ఏంది దేనికోసము? తర్వాత ఓపెన్ బ్లాస్టింగ్ పెడతారా ఇళ్ళ మధ్యలో? కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టుకోవాలా? ఫస్ట్ వాడిని ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేదు. మరి మేమన్నా చెల్లగౌరవం రావాలన్నా మొత్తం ఇక్కడి నుంచి జనాలను తీసుకొని ఆమె దగ్గరికి రమ్మంటే వస్తాం, మరి డీజీపీ దగ్గరికి వస్తాం. ఆమె సారు తెల్లనాక నిద్ర విధంగా ఈ అమ్మ వాళ్ళ ఇంటే వండుకుతున్నారు. నాకు కొడుకులు కూడా నవ్వలేరు.
రాళ్ళు వచ్చి గోడలు కూడా పలుగుతున్నాయి, చిన్న చిన్న రాళ్ళు కూడా వస్తున్నాయి. ఎట్లా మాకు దగ్గరకు ఉంది, గుట్ట దగ్గరకు ఉంది స్వామి. అంగా అన్నకి ఎరికే కానీ మా నాదరం ఎదురు రాలేదు. ఇల్లు కూలిపోతే ఇల్లు కట్టిస్తారా, మట్టి పోతే మళ్ళీ కట్టిస్తారా? బాణం పోతుంది, ఇల్లు పోతుంది. మాకు ఏమి చేయము నాయన. మాకు ఇల్లు పైసలు పెట్టి కంచె రూపాయలు వచ్చి సంపాదించుకున్నాం. ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాడా, మర్చిపోతే మర్చి కట్టిస్తాడా? సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సిబ్బంది శనివారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్తో పట్టణ కేంద్రంలో హోటల్స్, టీ దుకాణాలు, జాతీయ రహదారి వెంట హోటల్స్, దాబాలు, పాన్ డబ్బాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించామని అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సిబ్బంది శనివారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్తో పట్టణ కేంద్రంలో హోటల్స్, టీ దుకాణాలు, జాతీయ రహదారి వెంట హోటల్స్, దాబాలు, పాన్ డబ్బాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించామన్నారు. ప్రస్తుత సమాజంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యం మన యువతను, సమాజాన్ని పట్టి పీడిస్తుందని, దీనిని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉండాలన్నారు. దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహించామని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి ఉపయోగించేవారు ఉన్నా, సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు. హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం వజనేపల్లి సర్వే నెంబర్ 52 బాధితుల సరిహద్దు వివాదం పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కలెక్టర్ను ఎన్నిసార్లు కలిసి విన్నవించినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. సమీప గ్రామమైన నెమలిపూరి సర్వే నెంబర్ 18, వజలేపల్లి సర్వే నెంబర్ 52 మధ్య వివాదం కారణంగా నూతన పాస్బుక్లు ఇవ్వకుండా భూభారతిలో భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం వజనేపల్లి సర్వే నెంబర్ 52 బాధితుల సరిహద్దు వివాదం పరిష్కరించాలని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కలెక్టర్ను ఎన్నిసార్లు కలిసి విన్నవించినా తమ సమస్య పరిష్కరించడం లేదని వాపోయారు. సమీప గ్రామమైన నెమలిపూరి సర్వే నెంబర్ 18, వజ్లేపల్లి సర్వే నెంబర్ 52 మధ్య వివాదం కారణంగా నూతన పాస్బుక్కులు ఇవ్వకుండా భూభారతిలో భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు 1967లోనే సెటిల్ అయిందని చెప్తున్నారు. ఆ ప్రకారంగా సెట్ చేయాలని చెప్పినా అధికారులు క్షేత్రస్థాయిలో చేయడం లేదన్నారు. సంబంధిత అధికారులు స్పందించట్లేదన్నారు. కలెక్టర్ స్పందించి తమకు సమస్యకు పరిష్కరించి న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు విజయ్ కుమార్, ముకుంద, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క సమస్య ఏంటంటే, మేము వజనేపల్లి గ్రామం సర్వే నంబర్ 52లో ఉన్నటువంటి పట్టాదారులు అండి. మాకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వటానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. తర్వాత అది రిజిస్ట్రేషన్లు కూడా జరగకుండా ఇప్పుడు భూభారతిలో కూడా ఆ రికార్డులని లాక్ చేశారు. దానికి కారణం ఏంటని మేము రెవెన్యూ అధికారులను అడిగినప్పుడు వాళ్ళు మాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నెమలిపూరి విలేజ్ సర్వే నంబర్ 18కి వజనేపల్లి సర్వే నంబర్ 52కి మధ్యలో ఓవర్లాప్ వివాదం ఉంది. అది పరిష్కారం అయ్యే వరకు కూడా మేము మీకు పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేము, ఈ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించలేమని చెప్పారండి. సరే, మేము దానికి సంబంధించి మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం, ఆ తదుపరి ఆఫీసర్లందరూ జాయింట్ ఇన్స్పెక్షన్లు చేయడం, దీని పరిష్కారం జరగడం అనేది జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారు జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు. ఈ 2 విలేజ్ల మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు వివాదాన్ని పరిష్కారం చేయడానికి
రెవెన్యూ యాక్ట్ సర్వే సెక్షన్ 9091 ప్రకారం సరిహద్దు రాజీనామా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత తప్పుగా నమోదైనటువంటి నెమలిపురి సర్వే నంబరు 318లో సర్వే నంబర్ 318లో తప్పుగా నమోదైన క్షేత్వారు రికార్డుని సవరణ చేసుకోవడానికి సెక్షన్ 84 ప్రకారము ముందస్తు అనుమతులు కావాలి. కాబట్టి ఈ కలెక్టర్ గారికి ముందున్నటువంటి కలెక్టర్ గారు దాన్ని కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారికి లేఖ రాయడం జరిగింది. ఆ కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడున్న కలెక్టర్ గారికి ముందున్న కలెక్టర్ గారు చుట్టూ తిరిగాం. వారు పరిష్కారం చేస్తానన్నారు. వారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కొత్తగా ఈ కలెక్టర్ గారు వచ్చిన కొత్తల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. ఆ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు దానిని అమలు చేయట్లేదు. సరే, ఎందుకు అమలు చేయట్లేదని మేము 1-10 సార్లు మేము ప్రజావాణిలో అర్జీలు ఇస్తున్నప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్షేత్వారు సవరణ చేయడానికి అంగీకరించట్లేదు బాబు, వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు అని అన్నారు. దానికి వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే, ఇది అసలు ఓవర్లాప్ అనే సమస్య లేదండి, 1967లోనే ఈ సమస్య పరిష్కారం అయింది అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు అని చెప్పారు. అప్పుడు మేము కూడా దానికి అంగీకరించాం. అవునండి, 1967లోనే సెటిల్ అయిపోయింది, ఓవర్లాప్ డిస్ప్యూట్ అయితే లేదు. కానీ రెవెన్యూ అధికారులు అంటున్నారు ఆ మాటని, మేము అంటలేదు. కాబట్టి ఇప్పుడు 1967లో సెటిల్ అయిపోయినటువంటి బౌండరీ లోపల మేమున్నామా, లేకపోతే బౌండరీ వెలుపల వజనేపల్లిలో మా భూములు ఉన్నాయా తెలుసుకోవడానికి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది నిజమా, మేము చెప్తున్నది నిజమా అనేది తెలుసుకోవచ్చు సార్. ఈ 3 డిపార్ట్మెంట్లు మీ దగ్గరే పనిచేస్తున్నాయి కదా, మీరు ఒక్క రోజులో పరిష్కారం చేయొచ్చు సార్ దీన్ని అని అన్నందుకు కలెక్టర్ గారికి కోపం వచ్చిందండి. మేము 2 సంవత్సరాల నుంచి తిరిగాము. మేము అడిగింది ఒకటే, 3 డిపార్ట్మెంట్లు మీ ఆధీనంలోనే ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళేమో ఓవర్లాప్ ఉందని మా హక్కును తిరస్కరిస్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళేమో ఓవర్లాప్ లేదు అని చెప్తున్నారు. ఓవర్లాప్ ఉందో లేదో తేల్చాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మేము చెబుతుంది నిజమా, ఫారెస్ట్ వాళ్ళు చెబుతుంది నిజమా తేలిపోతుందండి. అది మరి కలెక్టర్ గారు మరి మాకు అది చేయట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఏం అడుగుతామని అంటే, నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి గత రాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఎల్వి యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి గత రాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఎల్వి యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎట్టి సంఘటన చాలా విచారకరం. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కోసం కృషి చేసిన దేవుడు లాంటి మనిషి, అవినీతి మచ్చలేని నాయకుడు, దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలు కూడు, గూడు, గుడ్డ మరియు వితంతు వృద్ధాప్య పింఛన్లు ప్రవేశపెట్టినటువంటి నాయకుడి విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన సిగ్గుమాలిన చర్య. కొంతమంది కుహానవాదులు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడుగు పెడితే మిమ్మల్ని అధికారంలోకి రానివ్వరన్న ఉద్దేశంతో కుటిల ప్రయత్నంతో ఇటువంటి సంఘటనకు పాల్పడిన వారిపైన వెంటనే విచారణ చేపట్టి ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను 24 గంటలు తమరు పట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని నల్గొండ తెలుగుదేశం పార్లమెంటు పార్టీ పక్షాన నల్గొండ ఎస్పీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో భవిష్యత్తులో జాతీయ రాష్ట్ర పార్లమెంటు పార్టీ కార్యాచరణ చేపడుతుంది. దీని వెనుకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, ఎంకేఐ సిద్దిక్, కాంచనపల్లి క్రాంతికుమార్, వనమా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నల్గొండ నడిబొడ్డులో ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్డు గల నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నిప్పంటించినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని తెలంగాణ నల్గొండ పార్లమెంటు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్యంగా తెలంగాణలోనే మరి స్వతంత్రాన్ని తీసుకొచ్చి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడిని, తెలంగాణకి ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకొచ్చి మరి బడుగు బలహీన వర్గాల వారికి వనదెచ్చిన నాయకుడిని ఈ రోజు దుష్ట శక్తులు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్డు గల విగ్రహానికి ఇవాళ నిప్పంటించడము ఆరాధ్య ధ్యేయం. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన, నిరంతరం శ్రమించిన ఎన్టీ రామారావు గారి విగ్రహానికి కొంతమంది దుండగులు రాత్రి నిప్పంటించిన సంఘటన చాలా విచారకరం. ఏమైనా చర్యగా, సిగ్గుమాలిన చర్యగా మేము వర్ణిస్తా ఉన్నాం. వెంటనే అట్టి దుండగులను ఎస్పీ గారు, పోలీసు యంత్రాంగం వెంటనే గుర్తించి వెంటనే శిక్షించి మన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిప్పిపెట్టడం అంటే తెలుగు ప్రజలకు అది ఒక సిగ్గుచేటైన చర్య. ఎందుకంటే ఆయన మొదలు తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం దృష్టితోటి ఇక్కడ తెలంగాణ జిల్లాకి హైదరాబాద్ కేంద్రంగా నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆంధ్ర కాలంలోనే ఆయనకు ఎటువంటి మచ్చ లేకుండా ఎంతోమంది రాజకీయ నాయకులకు అన్ని రకాల కొన్ని అవినీతి మార్గాలను కొన్ని రకాల ఎలిగేషన్ చూసాం. ఆయనకు ఎటువంటి మచ్చలేని పరిపాలన చేసి ఆయన తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహానాయకుడు. అటువంటి మహానాయకుడిని అందరం గుర్తించుకోవాలి. ఎవరైనా సరే ఇక్కడ వాదాలు భేదాలు ఉండొచ్చు, వాదాలు పార్టీలో వాళ్ళ పాలసీస్ ఉండొచ్చు. ఎన్ని పాలసీస్ అయినా కూడా ఒక భారతదేశంలో ప్రతి నల్లగొండ నడిబొడ్డులో గల గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహానికి నిప్పంటించిన దుండగులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్టీ రామారావు అంటే అందరికీ ఆరాధ్య దైవం. ఆయన కేవలం చలనచిత్ర రంగంలో రారాజుగా, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం. తెలుగుదేశం జపం చేయకుండా ఇవాళ ఏ నాయకుడు కూడా నిద్రపోదలేడు. ఎన్టీఆర్ గారిని, తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడిని ఏ ఒక్కరోజైనా స్మరించని నాయకుడు ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఆ రాష్ట్ర జాతీయ నాయకులని విగ్రహాలకు నిప్పండించడం అంటే తన కొరివిని తానే అంటించుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలు ఇవాళ 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 95%తో ఉన్న స్ట్రైకింగ్ రేటుతో ఎన్డీఏ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి రేపు వచ్చే 2028లో ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణతోటి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇలాంటి దుందుడుగు చర్యలతోటి అనేక మంది మీడియా ముసుగులో కావచ్చు, రాజకీయాల ముసుగులో కావచ్చు, అనేక మంది తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అంటా ఉన్నారు. ఆంధ్ర పార్టీ కాదు, ఇది హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఈ రోజు జాతీయ పార్టీగా ఎదిగిన తెలుగుదేశం పార్టీని విమర్శించే వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ లేని ఇవాళ ఏ నాయకుడో ఇవాళ అభివృద్ధి చెందింది చెప్పాలి. నిన్న కూడా గుత్తా సుఖేంద్ర సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలతో స్థాపించి మరి అందరికీ కూడా కూడుగుడ్డ నినాదంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మరి అలాంటి నాయకుడికి మరి విగ్రహానికి నిప్పు పెట్టడం చాలా బాధాకరం. వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారికి సరైన వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో శ్రీ సద్గురు సదానందం పిరమిడ్ ధ్యాన కేంద్రం శివాజీనగర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో శ్రీ మహాయోగి వెంకటేశ్వర ఇంటింటా ధ్యాన యజ్ఞం, గోవింద ధ్యాన గంగా ప్రవాహం 54 వారాల బృహత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నల్గొండ పట్టణ కేంద్రం దగ్గరలోని చందనపల్లి గ్రామంలో సులోచన రవీందర్ రెడ్డి మాస్టర్స్ ఇంటి దగ్గర ఇంటింటా ధ్యాన కార్యక్రమం నిర్వహించారు.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో శ్రీ సద్గురు సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం శివాజీనగర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో శ్రీ మహాయోగి వెంకటేశ్వర ఇంటింట ధ్యాన యజ్ఞం గోవింద ధ్యాన గంగా ప్రవాహం 54 వారాల బృహత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నల్గొండ పట్టణ కేంద్రం దగ్గరలోనే చందనపల్లి గ్రామంలో సులోచన రవీందర్ రెడ్డి మాస్టర్స్ ఇంటి దగ్గర ఇంటింట ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ధ్యానం చేస్తే కలిగే లాభాలు, శాకాహార ప్రాముఖ్యత, పిరమిడ్ శక్తి గురించి వివరించారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు కృష్ణారెడ్డి, జాలశంకర్, ధనలక్ష్మి, కృష్ణయ్య, నాగరాజు, అరవింద్ రెడ్డి, పాంపాటి శ్రీనివాస్, లావణ్య, కిరణ్, నాగేశ్వరరావు, శివాజీ, ఎల్లేష్, శివనాగరాజు, గణేష్, సంపత్, రమాదేవి, చందనపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫోన్ చేయండి. పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి సుషేందర్రావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్చంతో స్వాగతిస్తూ శాల్వాతో ఘనంగా సత్కరిస్తూ వార్షిక డైరీని బహుకరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొణదల శంకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు చొన్నోజు కళింగాచారి, జిల్లా జాయింట్ సెక్రటరీ కారింగు జానయ్యగౌడ్ తదితరులున్నారు. పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి సుషేందర్రావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్చంతో స్వాగతిస్తూ శాల్వాతో ఘనంగా సత్కరిస్తూ వార్షిక డైరీని బహుకరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొడదల శంకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు చెన్నోజు కళింగాచారి, జిల్లా జాయింట్ సెక్రటరీ కారింగు జానయ్యగౌడ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా డీఈఓ సుషేందర్రావు మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేస్తూ విద్యాభివృద్ధిలో నల్గొండ జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా నిలిచే విధంగా కృషి చేద్దామని తెలిపారు. ఈ సందర్భంగా పిఆర్టీయు తెలంగాణ నాయకులు మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ జిల్లాలో ప్రభుత్వ విద్యాభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల సంక్షేమం మరియు పాఠశాలల మౌలిక వసతుల బలోపేతానికి డీఈఓ నాయకత్వంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ పిఆర్టీయు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. మాదాపూర్ హైటెక్లో పోచంపల్లి థ్రెడ్ ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే వీరయ్య. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెర్లగౌరార గ్రామంలో ఘనంగా బాల పంచాయతీ కార్యక్రమం. పిల్లలలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపుదలే ముఖ్య లక్ష్యమని వెల్లడి. పేదల పక్షాన పోరాడిన మహానేత చండ్ర రాజేశ్వరరావు
ప్రజా ఉద్యమాలకు ఆయన జీవిత స్ఫూర్తి. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వెల్లడి. నల్గొండ జిల్లా డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన యూహెచ్ఆర్ ఎల్ఏఏ ప్రతినిధులు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం అందుకోవడం సూర్యాపేట మున్సిపాలిటీకి ఎంతో గర్వకారణం. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి మరియు చైర్పర్సన్ మోరిశెట్టి నివేదత్త లక్షాది వెల్లడి. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యవంతమైన ప్రజలు అనే నినాదంతో 10వ వార్డులో ప్రజా అవగాహన సదస్సు. ఘాట్ రోడ్డు కోసం కాదు, గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్టుంది. కాన్సర్ల వెల్లడి. గంజాయి నిర్మూలన లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తనిఖీలు. జాతీయ రహదారి వెంట హోటల్స్, డాబాలు, విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించిన సూర్యాపేట పోలీసులు. వజ్జినేపల్లి సర్వే నెంబర్ 52 బాధితుల సరిహద్దు వివాదం పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. నందమూరి తారక రామారావు విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. నల్గొండ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. శ్రీ సద్గురు సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం శివాజీనగర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో శ్రీ మహాయోగి వెంకటేశ్వర ఇంటిట ధ్యాన యజ్ఞం. నల్గొండ జిల్లా డీఈఓ పి సుశీందర్రావును కలిసిన పిఆర్టీయూ తెలంగాణ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.